థ్యాంక్ యూ సో మచ్ సార్. దట్ వాజ్ రియలీ అ వెరీ ఇన్స్పైరింగ్ స్పీచ్. మరి ఇప్పుడు చాలా సేపటి నుంచి మనం అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నాము. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడే సుబ్బిరామిరెడ్డి గారు చెప్పినట్టు ఫినామినల్ మ్యాగ్నిఫిసెంట్ యాక్టర్, ఎవర్ గ్రీన్ నటుడు. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్గా ఈ మధ్య ప్రతి ఒక్కరు కూడా క్యాసెట్ రిలీజ్ చేయడం అలవాటు అయిపోయింది. మన ఎస్వికృష్ణ దాన్ని పక్కన పెట్టేసి మన పరిచయ వేదిక అన్నాడు. అదే స్టైల్ అయింది. అందరూ మాట చేస్తే గొప్పే ఉంది విషయం చెప్పాడు మొత్తం బ్రహ్మాండంగా. మరి రాఘవేంద్రరావు గారు వీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఎందుకంటే ఒక దర్శకుడు నేను చూసిన దాదాపు 50 సంవత్సరాల నుంచి కూడా డైరెక్టర్ అంటే ఎంత గొప్ప డైరెక్టర్ అయినా 20 ఏళ్ళకి ఫేడ్ అయిపోతారు. కానీ ఆయన 45 ఏళ్ళ నుంచి కూడా ఫేడ్ కాకుండా ఈ రోజు కూడా ఇటు సాయిబాబా దగ్గర నుంచి ఇటు రామదాస్ దగ్గర నుంచి ఏ సినిమా అయినా, ఏ మోడర్న్ సినిమా అయినా, మైథలాజిక్ అయినా చరిత్రలో ఒకే ఒక వ్యక్తి అంటే రాఘవేంద్రరావు అని చెప్పనమాట. సో ఫైనలీ పద్మశ్రీ డాక్టర్ మోహన్ బాబు గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. పద్మశ్రీ కోర్టులో ఉంది. మోహన్ బాబు పద్మశ్రీని తీసుకొచ్చాడు, పద్మశ్రీ మోహన్ బాబుని తీసుకురాలా. అది అప్రస్తుతం, అది కోర్టులో ఉంది. ఇంకా నటవాచస్పతి అనొచ్చు, ఇదిగో ఆయనే ఇచ్చారు. కలెక్షన్ కింగ్ అనొచ్చు, ప్రజల నటువి. ఏదేమైనా సుబ్బరామరెడ్డి గారు చెప్పినట్టు మంచి శాశ్వతం తప్ప ఈ అవార్డులు, ఈ బహుమతులు ఇవేమీ కాదు. జర్నలిస్టు సోదరులకి, మీడియాకు ఈ పరిచయ వేదికను చూడడానికి వచ్చినటువంటి మీ అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆశీస్సులు అందజేస్తూ, నా సోదరుడు రాఘవేంద్రరావు గారు చెబితే ఉదయం నుంచి సాయంత్రం వరకు లేదా 24 గంటలు సంవత్సరంలో చెప్పచ్చు. మా పరిచయం, మా కంపెనీలో అగ్రజుడు సోదరుడు నన్ను అల్లుడు గారితో ఎలా తీసుకొచ్చారు ఏమిటండి ఇవన్నీ అందరికీ తెలిసిందే. బట్ ఈ వేదిక ఓన్లీ మన ఎస్వి కృష్ణారెడ్డి గారి వేదిక. సోదరుడు మరొకసారి రాఘవేంద్ర గారికి నా ఆత్మీయుడు, ఆత్మబంధు, ప్రజాబంధు, దీనబంధు, కళాబంధు అని 40 సంవత్సరాల నుంచి చెప్తున్నాను. నేను నటుడుగా ఇండస్ట్రీలో పరిచయం అప్పటి నుంచి. మీ అందరికీ తెలియదు, ఇది పొగడ్త కాదు. నిజంగా సుబ్బరామిరెడ్డి గారు అంటే ఏంటంటే ఒక ధర్మాత్ముడు అనొచ్చు, లేదా ధర్మరాజు అనొచ్చు, అజాతశత్రువు అనొచ్చు. అటువంటి మిత్రుడు, ఆత్మీయుడు నాకు ఉండడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఓపిక లేదా చప్పట్లు కొనడానికి? అలాగే నా సోదరుడు భరద్వాజకు, యమలీల హీరో ది గ్రేట్ తమ్ముడు ఆలీకి, గణేష్కు, గుహనటుడికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను చాలా సంవత్సరాలకు ముందు నేను అసలు తర్వాత మాట్లాడాలనుకున్నాను. అందరూ ఇప్పుడే మాట్లాడేస్తుంటే నేను కూడా మాట్లాడాల్సి వచ్చింది. లేదా నేను దాచిపెట్టాను వాళ్ళిద్దరి గురించి మాట్లాడడానికి. బట్ కొంతవరకే చెప్పడం ఏంటంటే, బాపు రమణ గారితో ఎలా పనిచేసినప్పుడు ఉన్న ఫీలింగు నాకు మరో బాపు రమణ గారిని చూస్తున్నాను, అచ్చిరెడ్డి గారిని, కృష్ణారెడ్డి గారిని. ఇది అనుభూతి. బాపు గారితో చేస్తూ ఉంటే ఇంకా చెయ్యాలి, ఇంకా చెయ్యాలి. నవ్వు తప్ప కోపాన్ని నేను సెట్లో ఎప్పుడూ చూడలేదు. కృష్ణారెడ్డి గారి దగ్గర కోపం నేను పనిచేసిన రోజులు కోపం చూడలేదు. ఇట్ ఈస్ షాక్ టు మీ. ఇది పొగడ్త కాదు, పొగడవలసిన అవసరమూ లేదు. వాళ్ళిద్దరి కలయిక. ఇంతకుముందు బ్రహ్మానందం చెప్పాడు, ఎప్పుడో ఒకప్పుడు నేను సినిమా చేయాలనుకున్నాను వారితో. నేను అడిగాను, ఏమండి కృష్ణారెడ్డి గారు ఒక సినిమా చేయాలని ఒక పిఆర్ఓ చెప్పి పంపించాను. పాపం బాబురావు లేవుడిప్పుడు. ఆయన డబ్బు చాలా డిమాండ్ చేశాడు. అంత డబ్బు నేను ఇచ్చుకోలేనివయ్యా అని మానేశాను. అది తెలుసు తెలియకో కాలం ఈ రోజున నాకు యమలీలలో యముడి పాత్రను ఇచ్చాడు. ఇది నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఇంతకుముందు యముడిగా చేశాను, ఇప్పుడు మళ్ళీ యముడిగా చేశాను. ఇంకా నా జీవితంలో యమపాత్ర లాంటిది యమపాత్ర చెయ్యను. ఇదే లాస్ట్ మూవీ టు యాక్ట్ యాజ్ యముడు. చాలా కష్టం అటువంటి పాత్రలు చేయడం, చాలా కష్టం.
బ్రహ్మానందం చెప్పినట్టు అన్నీ ఇన్ని అది మహానుభావుడు ఒక్కరికే రామారావు గారికే చెల్లింది. ఇది మన వల్ల కాదు. ఏదేమైనా యమలీలలో నేను యముడుగా పనికొస్తాడని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కృష్ణారెడ్డి చేసినటువంటి కృషి, అచ్చిరెడ్డి గారు నాకు ఈ రూపాన్ని కలిగించినటువంటి నా తల్లిదండ్రులకి భగవంతుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు. అసలు క్యారెక్టర్ని ఎలా తీర్చిదిద్దాడంటే గెటప్లో వాళ్ళు తీసుకున్న శ్రద్ధ, చాలా డబ్బు ఖర్చు పెట్టారు ఈ గెటప్కి. ఇంతకుముందు నేను చేసిన యముడు కంటే కూడా దీన్ని ఇంకా అందంగా తీర్చిదిద్దారు. డ్రెస్సుల దగ్గర నుంచి, నగల దగ్గర నుంచి స్పెషలిస్టులను తీసుకువచ్చి అంత అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి మన ఎస్వి కృష్ణారెడ్డి గారికి, అచ్చిరెడ్డి గారిని ఎలా అభినందించాలో తెలియడం లేదు. నేను ఉదయం 6 గంటలకు నాకు 2 hours పడుతుంది మేకప్కు వెళ్ళి, అలా కూర్చొని 8 గంటలకు షూటింగ్ అంటే 8 o'clock. ఈ ఎండల్లోనే వారిని ఇబ్బంది పెట్టాను, ఏమండి ఉండలేకపోతున్నాను తప్ప మిగతా స్టూడియో లోపల వారు ఎప్పుడంటే అప్పుడు వెళ్ళడం, షూటింగ్ చేయడం ధర్మం. కూలివాడిని నేను ఎప్పుడూ చెప్తుంటాను, నటుడుగా నేను కూలివాడు. కూలి ఇస్తున్నారు మీరు అంతే. దాని కూలి అంటే ఇంకా దాని పదాన్ని ఏమంటామో చెప్పండి, రెమ్యునరేషన్ ఏమంటామో చెప్పండి. ఒక మేధావిని అడిగాను నేను, తెలుగు సినిమా పరిశ్రమలో ఒక పత్రికాధిపతిని, చాలా గొప్ప మేధావిని అడిగాను, సార్ కూలి అంటున్నాను మీ దృష్టిలో ఏంటండి అన్న. చాలా కరెక్ట్గా చెప్పారు మోహన్ బాబు గారు, మీరు ఇంకేమంటాం దాన్ని. కాబట్టి నేను కూలి, డైలీ వెళ్ళి చెప్పిన టయానికి వెళ్ళి పనిచేసి రావడం. నటుడవని ఎవరైనావని, మన ఇంట్లో పని మనిషి అయినా కూలే. 7 గంటలకు పని మనిషిని రమ్మని తను 8 గంటలకు వస్తే ఒప్పుకుంటామా? మరి అక్కడ కొరువులు ఇక్కడ కొరువులా? కాబట్టి నిర్మాత, దర్శకుడు వాళ్ళు చెప్పినట్టు టయానికి ఎవరైతే నటుడు వెళతాడో ఆ నటుడి 100 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఉంటాడు. ఎవరైతే నిర్మాతలను ఇబ్బంది పెడతారో వాళ్ళు కలకాలం ఉండరు, తాత్కాలికం అని నమ్మిన వాడిని, అని నేర్చుకున్న వాడిని పెద్దల దగ్గర. అటువంటి కృష్ణారెడ్డి గారు, ఐఎమ్ వెరీ హ్యాపీ వన్స్ అగైన్ మీతో నేను పనిచేయడం అన్నది. మీరు ముందే చెప్పాను బాపు రమణ గారు లాంటి వాళ్ళని. అచ్చిరెడ్డి గారి గురించి కూడా నాకు అదే చెప్పారు బ్రహ్మానందం. ఎప్పుడూ నవ్వుతూ రియలీ నేను దాదాపు 560 చిత్రాలు యాక్ట్ చేశాను. అతిరథ మహారథులు లాంటి నా సోదరుడు, గురువు గారు, బాపు గారు ఎంతోమంది మేధావులతో పనిచేసిన వాడిని. రియలీ నేను అత్యంత అద్భుతంగా, ఆనందంగా ఫీల్ అయ్యాను వాళ్ళిద్దరితో కలిసి పనిచేయడం. ఆ షిరిడీ సాయినాథుని ఆశీస్సులు వాళ్ళకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇక క్రిష్ నాకు ముందు చెప్పలేదు కొత్త అబ్బాయి హీరో అని. ముందు చెప్పారు, సరే ఒప్పుకున్న తర్వాత ఎవరు హీరో అంటే ఇలా బెంగళూరు ఇలా అన్నారు. ఆ కుర్రాడిని సెట్లో చూసినప్పుడు రియలీ ఐ అప్రిషియేట్. నేను బిగినింగ్లో ఎలా ఉన్నానో, నాకంటే స్వర్గం నరకంలో నేను ఉన్నప్పుడు అంటే కూడా అతని బిగినింగ్లో నాకంటే బాగున్నాడు. ఇది ట్రూత్. అతను చూసి సినిమాలో అతని పర్ఫార్మెన్స్ కూడా చూసి రియలీ ఐ అప్రిషియేటెడ్. డిఎక్స్ మ్యాక్స్ ఐ థింక్ సో. మీ బృందానికి మీరు నన్ను బెంగళూరు వచ్చినా ఎక్కడికి వచ్చినా మీరెంతో ప్రేమగా నన్ను ఆహ్వానించి మీకు చూపించినటువంటి ప్రేమకు నేను ధన్యవాదాలు బ్రదర్. రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ టీం, మీ సంస్థ దినదినాభివృద్ధి చెంది ఇంకా భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా మీ సంస్థ గొప్పది కావాలని ఆ షిరిడీ సాయినాథుని కోరుకుంటున్నాను. తర్వాత మరొకసారి సతీష్, ఇది నువ్వు ఏదో ఒక మాట అన్నావు, అది నాకు ఇంట్రెస్టా ఏదన్నావు, సంథింగ్ యూ సెడ్, ఏదో అన్నావు, నాకు అర్థం కాలేదు. బట్ నీ అదృష్టం, నీకు ఈ సినిమా పరిశ్రమ అన్నది ఇది 10 కోట్ల మందిలో ఈ రోజున ఆంధ్రదేశంలో 10 కోట్ల మంది ఉంటే మనమే పెద్ద గొప్పవాళ్ళమా? మనకంటే అందగాళ్ళు ఎవరో ఉంటారు. ఆ భగవంతుడు మనకి ఈ అవకాశాన్ని కలుగజేశాడు. నీకు ఈ అవకాశాన్ని కలుగజేసినందుకు ముందు నీ తల్లిదండ్రులకు అదృష్టం. ఎందుకంటే నువ్వు ఇలా వస్తావని నువ్వు అనుకోవడం. కాబట్టి ఈ సినిమాతో మన ఆలీ చెప్పినట్టుగా అప్పట్లో 25 వారాలు, ఇప్పుడు 50 రోజులు ఆడితే చాలా చిత్రం. ఇప్పుడు 400 థియేటర్లు 500 థియేటర్లు ఆడుతున్నాయి. మీ ఊర్లో నా శివరంజన్ 1 year ఆడింది బెంగళూరులో. కాబట్టి ఆ 1 year ఇప్పుడు సినిమాలు ఆడవు. ఇది డెఫినెట్గా విజయాన్ని సాధించాలని, నువ్వు పెట్టిన పెట్టుబడి తిరిగి రావాలని ఇంట్రెస్ట్ సహా నువ్వు ఏ విధంగా హీరోగా పరిచయం అయ్యావో నీకు
ప్రతి సంవత్సరం దాదాపు 10 సినిమాల్లో నువ్వు హీరోగా యాక్ట్ చేయాలని మనసా వాచ నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఐ విష్ యూ అండ్ యువర్ వైఫ్ అండ్ కిడ్స్ యూ మస్ట్ విన్ ద రేస్. తెలుగువాడివిగా ఉండి బెంగళూరుకి వెళ్ళి సంపాదించి నాకంటే గొప్పవాడివయ్యా, నువ్వు 2000 రూపాయలతో వెళ్ళావు, నేను 10 రూపాయలు కాదు దొంగ బండి ఎక్కి వెళ్ళాను మద్రాస్కి. కాబట్టి నాకంటే నువ్వు డబ్బున్నవాడివి. నేను డబ్బు లేకుండా దొంగ బండి ఎక్కి వెళ్ళాను 3 రూపాయల 50 పైసలు మద్రాస్కి వెళ్ళడానికి. అంత కష్టపడి పైకి వచ్చిన వాడు నేను కూడా. బట్ ఎనీవే వన్స్ అగైన్ బెస్ట్ ఆఫ్ లక్ హోల్ హార్టెడ్లీ. ఐ విష్ యూ. మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు తోటి నటులు చాలా తక్కువ. నేను పరిచయం అయినప్పుడు 1975 తోటి నటులు ఎవరో ఒకరు ఇద్దరు తప్ప ఎవరు పరిచయం చేయరు. అందుకే వివేకానందుడు ఏమన్నా అంటే మన భారతదేశం ఎందుకు ఇలా అయిపోతుందంటే ఈర్ష్య, పగ, సెల్ఫిష్నెస్, దీంతోనే మనిషి అర్థం చేసుకోక స్వార్థంతోనే మనం పతనమైపోతున్నామని మహానుభావుడు వివేకానందుడు చెప్పాడు. ఆ ఈర్ష్య ఎవరు ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు. కాబట్టి నీ సినిమాలో నాకు అవకాశం ఇచ్చావు. ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఫంక్షన్ పిలిచుంటే వచ్చుండేవాడిని. ఐ విష్ వన్స్ అగైన్ ఈ వేదిక మీద వండర్ఫుల్ డైరెక్టర్ కృష్ణారెడ్డి గారు. కాకపోతే అటువంటి డైరెక్టర్ దగ్గర పడకూడదు. నువ్వు నిన్ను సెట్లో తిట్టాలి, గొడవ చేయాలి. ఒక దాసనారాయణ గారు, ఒక సోదరుడు రాఘవేంద్రరావు అంటే వాళ్ళు ఆ టైంలో చెప్తున్నాను. బట్ ఇంత సాఫ్ట్గా ఆయన నీతో డీల్ చేయడం అనేది నాకు ఇష్టం లేదు. ఒక దబాయించాలి, అది చూడలేదు నేను ఆయనలో. బట్ ఎనీవే ఐ విష్ వన్స్ అగైన్. మాట్లాడాలంటే ఎంతోసేపు మాట్లాడాలి. నీ విజయాన్ని మా విష్ణుకి మనోజ్కి ఎలా చూశానో అలా నిన్ను చూడాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ మై డియర్ యంగ్ గర్ల్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ కృష్ణారెడ్డి గారు సోదరా సార్ సుబ్రహ్మణ్య గారు Ali. Satish. Okay. Sir, best of luck. Hey. Watch yourself, man. మంచి ఫంక్షన్స్ ఉన్నాయి చెప్పడానికి. ఇద్దరికి బాపు రమణని పెట్టారు. చెక్. సో ఇలా ఈరోజు యమలీల 2 పరిచయ వేదిక కార్యక్రమాన్ని ఇక్కడే ముగిస్తున్నాము. మరి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరి యమలీల 1 ఎంత గొప్ప విజయాన్ని సాధించిందో అంతకన్నా గొప్ప విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆడియో రిలీజ్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ పాత్రికేయులందరికీ, అలాగే సుబ్బిరమ్మిరెడ్డి గారికి, మోహన్ బాబు గారికి, తమ్మారెడ్డి భరద్వాజ గారికి, అందరికీ పేరు పేరున మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్.